రైట్ పవన్. సో ఏపీ ప్రజలంతా సంబరాల్లో మునిగి తేలుతున్నారు. సో ప్రతి ఒక్కరూ కూడా సో ఒక్క ఛాన్స్ అని చెప్పి నీకు ఇచ్చాము, ఆ ఒక్క ఛాన్స్ ని మిస్యూజ్ చేసుకున్నావు, సో మొత్తం కూడా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించావు అని చెప్పి, మరో ఛాన్స్ ఇస్తే మొత్తం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేస్తావు అని చెప్పి ప్రజలు మొత్తం కూడా కూటమికి పట్టం కట్టడం జరిగింది. సో మొత్తం 8 రాష్ట్రాల్లో అయితే 8 ఉమ్మడి రాష్ట్రాలు మొత్తం ఎక్కడా కూడా వైసీపీ క్లీన్ స్వీప్ చేసేశారు అని చెప్పొచ్చు మనం. రైట్. ఓకే, చూస్తే ఓసీలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర, పురుషులు, మహిళలు, యువత, అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాలు ప్రజలంతా కదం తొక్కి మీట నొక్కి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి కనీవిని ఎరగని విజయం కట్టబెట్టారు. ఇది జనం సృష్టించిన ప్రభంజనం. ఇక పోవాలి జగన్, రావాలి చంద్రబాబు అని జనం తేల్చి చెప్పారు. జగన్ ను ఓడించేందుకు, కూటమిని గెలిపించేందుకే మేము సిద్ధమని స్పష్టం చేశారు. 5 ఏళ్ల పాటు చెడు గాలితో రాష్ట్రాన్ని పాడు చేసిన ఫ్యాను రెక్కలు విరిచి మడత పెట్టేశారు. విధ్వంసం, దాడులు, దౌర్జన్యాలు, దోపిడీతో నవ్యాంధ్రను భ్రష్టు పట్టించిన వైసీపీని శుభ్రంగా ఓడ్చి ఓ మూలకు పడేశారు. అందరూ కలిసి నా వెంట్రుక కూడా పీకలేరు అని బీరాలు పలికిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం ఓడగొట్టారు. ఇచ్చిన ఒక్క ఛాన్స్ ను మంచికి కాకుండా రాష్ట్రాన్ని నాశనం చేసేందుకు, పగ సాధించేందుకు వాడుకున్న జగన్ ను ఇక నీకు నో ఛాన్స్ అని ఇంటికి పంపారు. మళ్లీ వస్తాడేమో అని మంగళవారం ఉదయం దాకా నిద్ర కరువై భయంగా గడిపిన వాళ్లందరికీ కౌంటింగ్ మొదలైన కొద్దిసేపటికే భారీ ఊరట, ఉపశమనం లభించింది. ఇక 5 ఏళ్లు ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరైన వాళ్లను ఒక్కసారిగా శీతల పవనం తాకినట్లయింది. అణిచివేత, దాడులు, దౌర్జన్యాలతో అల్లాడిన వాళ్లకు ప్రాణం లేజొచ్చింది. పోస్టల్ బ్యాలెట్ తో మొదలుకొని తుది ఫలితం దాకా ప్రతి దశలోనూ సైకిల్ కిలకిలలాడుతూనే ఉంది. గ్లాసు గలగల వినిపించింది. ఇక కమలం గుబాలించింది. చంద్రబాబు విజన్ కు పవనిజం పవర్ తోడైంది. నారా లోకేష్ యువగళం గర్జన ప్రతిధ్వనించింది. బీజేపీ కూడా కలిసి రావడంతో అదో సునామీలా మారింది. ఈ అలజడికి వైసీపీ గల్లంతైపోయింది. దెబ్బ అదుర్స్ అనిపించింది. నూట 75 నియోజకవర్గాల ఏపీ పొలిటికల్ మ్యాప్ లో ఫ్యాన్ ఆన్ అయిన నియోజకవర్గాలను కాగడ పెట్టుకొని వెతుక్కోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఇచ్చాపురం నుంచి అనంతపురం దాకా ఒక్కటే పరిస్థితి. జిల్లాలను కూటమి క్లీన్ స్వీప్ చేసింది. వైసీపీ 0తో చతికిల పడింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మినహా మంత్రులంతా మటాష్. నోటి దూల బూతుల నేతలకు దూల తీరింది. జనచేతన ముందు సోషల్ మీడియా మాయలు, బటన్ నొక్కుడు మోసాలు పని చెయ్యవు అని స్పష్టమైంది. ఇక నువ్వు మంచి చేయలేదు జగన్, నీకు ఓటు వేయలేం అని జగన్ కు ఓటమి రుచి ఘాటుగా చూపించారు. ఇది జన విజయం, ఘన విజయం, నవ్యాంధ్ర భవిష్యత్తుకు ఊపిరులూదిన విజయం. అంతా దేవుడు రాసిన స్క్రిప్ట్ ప్రకారమే.